అరే మన రవిగాడు వస్తున్నాడు రా. రవిగాడు వస్తున్నాడా? అరే రవి, ఐ లవ్ యూ చెప్పేశావా? అమ్మాయి ఒప్పుకుందా? అరే రవిగాడు చెప్పేశాడు రా. హ్యాపీ. నోరు ముయిరా, అంజుకి ఐ లవ్ యూ చెప్పే టైంకి ఆ నట్టు వచ్చింది. మొత్తం ప్లాన్ అంతా ఖరాబ్. బ్యాడ్. ఓకే మై డియర్ బావా, నెక్స్ట్ టైం బెటర్ లక్. ఓకే నడు జాగింగ్ చేద్దాం. గొప్ప చిక్కొచ్చి పడింది. ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి. ఎలా? అరే 10 పేజీల ఆంజనేయ స్వామి దండకం చదవమన్నా చదువుతాను గానీ అంచుకు ఐ లవ్ యూ చెప్పలేకపోతున్నాను రా. ఓ పని చేస్తే ఏం చేద్దాం? ఏం లేదురా, ఈ విషయం మీ అన్నయ్యకి వదినకి చెప్పేశామనుకో. ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు పవన్ కళ్యాణ్ అన్నట్టు ఆ అమ్మాయితో మాట్లాడలేదు, ఐ లవ్ యూ చెప్పలేదు. నువ్వేంట్రా అన్నయ్యకి చెప్తానంటావు? రేయ్, ముందు అంజు మనసులో ఏముందో కనుక్కోవాలిగా. దాని మనసులో కేజీల కొద్ది డస్ట్ తప్ప ఏమీ ఉండదు. అవునా? సురేఖ అనుకుని శూర్పణఖను ప్రేమించాను రా బాబు. ఒక ఐడియా రా. ఏంట్రా అది? ఏం లేదురా, మనం అంజు వాళ్ళ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయితే ఎలా ఉంటుంది? మన కంప్యూటర్ పెద్దగా టచ్ లేదే. మనం టచ్ పెంచుకోవాల్సింది అంజుతో కానీ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ తో కాదు నాన్న. అది కరెక్టే. ఏంట్రా కరెక్ట్? వేణుగాన్ని పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయడమా? నన్నెందుకు పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయడం? ఎందుక ఈ మధ్య అమ్మాయిల వెంట తిరుగుతున్నావట? నేనేం తిరగడం లేదు, వాళ్ళే నా ముందు నడుస్తున్నారు. సిగ్గు లేకపోతే సరే, మా తమ్ముని చూసి నేర్చుకోరా. బాగా చెప్పారు, మేం కూడా ఇక్కడ చూసే ఫాలో అవుతున్నాం. ఏం ఫాలో అవుతున్నావురా? అదేనయ్య, రేపు నుంచి మేమిద్దరం కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాం. మీకెందుకురా? ఇవాళ రేపు ఏ జాబ్ కైనా కంప్యూటర్ మస్ట్ అన్నయ్య. సర్లే, నాకు తెలిసిన ఫ్రెండ్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది, నేను మాట్లాడతానులే. ఎందుకన్నయ్య? అంజు వాళ్ళ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుతాం. అంత దూరం ఎందుకురా? ఎంత దూరమైనా పర్వాలేదు, అంజు వాళ్ళ ఇన్స్టిట్యూట్ లోనే జాయిన్ అవుతాం. ఏరా? ఎందుకు? అది ఎందుకంటే అక్కడ అంజు ఉంటుంది, మాకు చాలా ఫ్రీగా ఉంటుంది. నేను రేపే జాయిన్ అవుతానయ్య. వస్తావనయ్య. గుడ్ నైట్. గుడ్ నైట్ అన్నయ్య. గుడ్ నైట్. గుడ్ నైట్ వదినా. ఏంటండి రవి అంత కంగారుగా వెళ్తున్నాడు? వీడి పద్ధతిలో ఎక్కడో మార్పు జరిగినట్టుంది. వీడికి పిల్లగాలేమైనా తగిలిందంటావా? నా మరిది చల్లగాలికే తిరగడు, ఇక పిల్లగాలికి ఏం తిరుగుతాడు? మీ అనుమానాలు కట్టిపెట్టి ఈ పాలు తాగండి. ఈ పాల గ్లాస్ తో నేను చూస్తుంటే మన ఫస్ట్ నైట్ గుర్తుకొస్తుందో. సిగ్గు లేకపోతే సరి. పెళ్ళాం దగ్గర సిగ్గెందుకో? ఎనీ ప్రాబ్లం? నో మేడం. ఓకే. నన్ను కాదు, ఇక్కడ చూడు. చూడు రవి, అక్కడ చూడు. ఓకే ఓకే, బాగుంది. రే, ఎలా ఉంది ఐడియా? థ్యాంక్స్. ఒక్క ప్రోగ్రామ్ వచ్చి చావట్లేదురా, ఇందాకటి నుంచి ట్రై చేస్తున్నాను. ఏం ప్రోగ్రామ్ రా? అదేరా, రాత్రి జెమినీ టీవీ 12 దాటిన తర్వాత వస్తుంది చూడు, మిడ్ నైట్ మసాలా. అలాంటి ప్రోగ్రామ్ ఏదైనా వస్తుందేమోనని. రే, ఇది FTV అనుకున్నావా MTV అనుకున్నావా? ప్రోగ్రామ్ రావటం కంప్యూటర్ రా. ఇంకొక మాట మాట్లాడితే ఈ మౌస్ తో చంపేస్తాను. వేద్దామా? పని చూసుకో. ఇప్పుడు ఈ డబ్బాతో నన్ను ఏం చేయమంటావు బావా? నోరు మూసుకొని ఏదో ఒకటి చేస్తుండు. ఎక్స్క్యూజ్ మీ, మీ డబ్బాలో ఏం చేస్తున్నారు? వాట్? అదే, మీరేం ప్రోగ్రామ్ చేస్తున్నారో కనుక్కుందామని. మెయిల్స్ పంపుతున్నా. ఎవరికి? మీ ఆయనకా? నాకు ఇంకా పెళ్ళే కాలేదు. ఓ, పెళ్లి కాలేదా? ఎన్నో నెల? ఎరా బెవర్స్, నీకు అసలు బ్రెయిన్ ఉందా? మేడం మేడం. వామ్మో, ఓసి నీ అమ్మ కడుపు మాడా, అది నీకంటే పెద్ద గయ్యాలిదే, అరవకు. రే, ఏం చేసావురా? ఏం చేయలేదు బావా, ఎన్నో నెల అని అడిగాను. అది కరెంటు తీగ నోట్లో పెట్టుకున్న కాకిలా అరుస్తోంది. వాట్ ఇస్ ద ప్రాబ్లం? చూడండి మేడం, వాడు పెళ్ళయిందా అన్నాడు, నేను ఇంకా కాలేదు అన్నాను. ఎన్నో నెల అంటున్నాడు. అలా అన్నాడా? అవును మేడం. నువ్వు కూర్చో. అయ్యయ్యో, నేను అడిగింది ఆ నెల గురించి కాదమ్మా, ఇది ఎన్నో నెల అని అడిగాను, అంతే కదరా. షట్ అప్. మీరు ఉదయం జాయిన్ అయినప్పుడే అనుకున్నాను ఇలాంటి న్యూసెన్స్ ఏదో చేస్తారని. అది కాదంజు. షట్ అప్ అండ్ గెట్ అవుట్. ఇంకొక నిమిషం ఇక్కడే ఉంటే ఏం చేస్తానో నాకే తెలీదు. నా మాట వినంజు. చూడు, నేను కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ పెట్టింది మీరు అమ్మాయిలకి కటింగ్ కొట్టడానికి కాదు. మేమేం చేయలేదంజు. నాకు అనవసరం. ముందు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోండి. బావా, అది కాదు బావా. ప్యాకెట్ ఇచ్చారా? ఆగండి ఆగండి ఆగండి, వెళ్ళు. నమస్తే ప్రిన్సిపాల్ అన్నా. ఎవరా మీరు? కాలేజీలో మీకేం పని? ఏంటి అమ్ముతున్నారు? ఏ ప్రిన్సిపల్, జాదా హుషారు చేయకు, బ్లేడ్ వేస్తా. రేయ్, ఏంట్రా ప్రిన్సిపాల్ గారితో అలాగైనా మాట్లాడేది?
రేయ్ ఊరుకోరా, ప్రిన్సిపాల్ గారు చాలా మంచి మనిషిరా. సార్ మనవడే సార్, వదిలేయండి సార్. కాలేజీలో బ్రౌన్ షుగర్ గంజాయి అమ్మి స్టూడెంట్స్ ని పాడు చేస్తారా? రోజు రోజుకి మీ ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తా. పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తారా? మీ అమ్మాయి పబ్లిక్ స్కూల్లో 6th క్లాస్ చదువుతున్నట్టున్నది. యాక్సిడెంట్లు చాలా జరుగుతున్నాయి సార్. మీ ఆవిడ ఇన్సూరెన్స్ ఆఫీసులో జాబ్ చేస్తుందటగా. ఈ మధ్య గ్యాంగ్ రేపులు చాలా దారుణంగా జరుగుతున్నాయి సార్. కాస్త కేరుగుండమని చెప్పండి. వెళ్ళండి సార్. అయితే వెళ్ళి ఫోన్ చేయండి. మనకెందుకు సార్, వెళ్దాం రండి. మల్లేష్, ఒక ప్యాకెట్ బ్రౌన్ షుగర్ ఇవ్వు మల్లేష్. మరి డబ్బులు? డబ్బులు లేవు మల్లేష్. డబ్బులు లేవా? ప్యాకెట్ నేనిస్తాను, మరి నాకేమిస్తావు? ఇంట్లో డబ్బులు ఇవ్వట్లేదు మల్లేష్. ప్లీజ్ మల్లేష్, మల్లేష్ మల్లేష్ ప్లీజ్ మల్లేష్, మల్లేష్ 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 ప్లీజ్ మల్లేష్. అయితే ఒకసారి నాకు ఐ లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ. మళ్ళీ ఒకసారి చెప్పు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. మల్లేష్ మళ్ళీ ఇవ్వు మల్లేష్. మల్లేష్ మల్లేష్. అయితే నాకు ఒక ముద్దు పెట్టు. మల్లేష్ ఓ పని చేయి, మా బ్లేడ్ సీన్ గాడు ఒక ముద్దు పెట్టు. ముద్దు నేను పెట్టను. ముద్దు 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 పెట్టవే. నేను పెట్టను. పెట్టవే. పెట్టు. పట్టుకోండిరా. అన్న పోతుందన్నా. ఆగరా, మనోళ్ళు పట్టుకొస్తారు దాన్ని. అరే చూడరా. అదే నన్ను అన్నను కొట్టిన పోరి. రేయ్ పట్టుకరండి రా దాన్ని. నువ్వుండు తమ్ముడు, వాడంతూ నేను చూస్తాను. నువ్వెళ్ళు. ఖబర్దార్. ఆగండ్రా, పోలీసులు వస్తున్నారు. పదండ్రా. సరే పదన్నా. తీసుకోండి.
రేయ్ అన్నా దాని పేరేంట్రా? శాలిని అన్నా. శాలిని శాలిని శాలిని. మొన్న అన్నను కొట్టింది, ఈ రోజు నన్ను కొట్టింది. నువ్వు అన్నా సాయంత్రం కల్లా లేపేస్తాను. నో, దాన్ని లేపాల్సింది మీరు కాదు, మేము. అన్నా ఆవేశపడద్దన్నా. ఆవేశం కాదురా, ఆడది. ఒక ఆడది నన్ను అవమానపరచడమా? రేపు సాయంత్రం కల్లా దాని మాన ప్రాణాలు తీయకపోతే మా కాళీ అన్నకు తమ్ముణ్ణే కాదురా. చూడండి చూడు, నేను నీతో చాలా సీరియస్ గా మాట్లాడాలి. దానికి రోడ్డు మీద అడ్డంగా బైక్ ఆపి మాట్లాడాలా? చూడంజు, నేను నీకు 6 నెలల నుంచి ఒక విషయం చెప్పాలని ఎప్పటికప్పుడు చెప్పలేకపోతున్నాను. అది నాకు ధైర్యం లేక కావచ్చు, లేకపోతే చెప్తే ఏమంటావోననే భయంతో కావచ్చు. కానీ నేను నీకు ఆ విషయం చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఎందుకు? ఏంటి ఎందుకు అనేది బ్లూ స్టార్ అవుట్ రెస్టారెంట్లో రేపు 10 గంటలకు తెలుస్తుంది. ఓకే? నేను రాను. నువ్వు వస్తున్నావు, ఖచ్చితంగా వస్తున్నావు, వచ్చి తీరాలి. ఓకే? ఏమా తమ్ముడేడి? అదిగో డాడీ మాటల్లోనే వస్తున్నాడు. హాయ్ డాడీ. ఎరా నీ డాన్స్ ప్రోగ్రామ్ ఎలా సాగుతుంది? బ్రహ్మాండంగా వస్తుంది డాడీ. ఈసారి డాన్స్ కాంపిటీషన్ లో మనదే ఫస్ట్ ప్రైజ్. సుత్తి కొట్టకురా, ఈసారి నీకు మాత్రం వచ్చే ఛాన్సే లేదు. ఎందుకు రాదే? ఈసారి మా గురువు పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా నుంచి డాన్స్ వేస్తున్నాను. స్టేజ్ దద్దరిల్లిపోవాలంతే. చాలా బాగుంది. దానికేమో ఫైట్స్ పిచ్చి, వీడికేమో డాన్స్ పిచ్చి. ఇలా అయితే చదువు సాగినట్టే. అబ్బా ఊరుకోవే, ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. రేపు నీ కొడుకు పవన్ కళ్యాణ్ లా అవుతాడో ఏమో. కరెక్ట్ డాడీ. నేనే అంతటి వాడినైతే మమ్మీ నా ఆటోగ్రాఫ్ కోసం క్యూలో నిలబడాలి. మరి నాకురా. ఐఎమ్ సారీ, నేను ఎప్పుడు నీలాంటి ఫేస్ పిల్లర్స్ ఆటోగ్రాఫ్ ఇవ్వను. ఒరేయ్ నిన్ను నేను దొరకనుగా. ఆగురా. నిన్నేం చేస్తానో చూడు. డియర్ స్టూడెంట్స్, ఈ రోజు మన కాలేజీ యానివర్సరీ డే. అలాగే ఈ రోజుకి మరో ప్రత్యేకత కూడా ఉంది, అది వ్యాలంటైన్స్ డే. ఈ రోజు మీరందరూ ఎంత ఉత్సాహంగా ఉన్నారో నాకు తెలుసు. మనసులోని భావాలను బయటపెట్టే రోజు. మన కాలేజీ ఛాంపియన్ బ్రేక్ డాన్సర్ మిమ్మల్ని అందరినీ తన ఆట పాటలతో అలరించడానికి మీ ముందుకు వస్తున్నాడు మిస్టర్ సన్నీ. See you and enjoy.